హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం మన విశ్వం అనే ఒక టాపిక్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నెట్వర్క్ 28 రోజుల వ్యాలిడిటీతో మనకు రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. అదేవిధంగా చాలా నెట్వర్క్స్ కూడా, అంటే టీవీ కానీ, తర్వాత బిల్స్ కానీ చాలా వరకు 28 రోజులుగా మనకు గుర్తించడం జరిగింది. అసలు 28 రోజులను ఎలా కౌంట్ చేస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే, ఒకవేళ తెలియకపోతే ఈ ఎపిసోడ్ చూసేసరికి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, మన విశ్వం అనంతమైంది. రకరకాల శాస్త్రవేత్తలు రకరకాల సిద్ధాంతాలని ప్రతిపాదించినారు. అయితే మన విశ్వంలో మనది ఒక మిల్కీవే గెలాక్సీగా గుర్తించడం జరిగింది. దానిలో మనది సూర్యునికి సంబంధించిన కుటుంబంగా గుర్తించడం జరిగింది. అయితే సూర్యుడు, భూమి, అంటే ఇతర గ్రహాలు అన్నిటిని కలిపి, అంటే 8 గ్రహాలన్నిటిని కలిపి మన సూర్య కుటుంబంగా పిలువబడడం జరుగుతుంది. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక రోజులో 24 గంటలు, తర్వాత నెలకు దాదాపు 31 రోజులుగా విభజించారు. అది వేరే ముచ్చట, అది వేరే తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే ఏంటిదంటే, మనం రోజు ఎన్ని గంటలు, 24 గంటలు ఎందుకు తీసుకోవాలి? 32 గంటలు తీసుకోవచ్చు కదా, 42 గంటలు తీసుకోవచ్చు కదా, 50 గంటలు తీసుకోవచ్చు కదా. ఎందుకు తీసుకోవట్లేదు? 24 గంటలు ఎందుకు? అదేవిధంగా సంవత్సరానికి 365 రోజులు ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. మన సూర్యుడు, భూమి ఉన్నాయని అందరికీ అవగాహన అయ్యి ఉంటుంది. అయితే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని అంటున్నాం కదా. సూర్యుని చుట్టూ తిరగడానికి దగ్గరగా 365 రోజుల 6 గంటల సమయం తీసుకోవడం జరుగుతుంది. 365 రోజుల 6 గంటల సమయం తీసుకుంటుంది. అంటే ఒక రోజులో 1/4 వంతు. ఇప్పుడు మనం సంవత్సరానికి 365 రోజులుగా చెప్పుకోవడం జరిగింది. అంటే ఒక సంవత్సరం పూర్తి కావాలంటే భూమి సూర్యుని చుట్టూ ఒక పూర్తిగా ఒక వలయం తిరగవలసి ఉంటుంది. అదేవిధంగా ఇది మనం ప్రస్తుతం మనకు భూమి చుట్టూ ఉపగ్రహం, అంటే న్యాచురల్ శాటిలైట్గా, అంటే మామూలుగా మన చంద్రుడు సహజ సిద్ధమైనటువంటి ఉపగ్రహంగా చెప్పడం జరుగుతుంది, ఉపగ్రహంగా గుర్తించడం జరిగింది. అయితే ఈ ఉపగ్రహం అనేది భూమి చుట్టూ తిరగడానికి దగ్గరగా 28 రోజుల సమయం పూర్తిగా తిరగడానికి గుర్తించడం జరిగింది. అది ఎలా అంటే చంద్రుడు ఒక 15 రోజులు చంద్రుడు ఒక 14 రోజులు పౌర్ణమిగాను, ఒక 14 రోజులు అమావాస్యగాను ఉంటాడు. అయితే 14 రోజులు ప్లస్ 14 రోజులు మొత్తం ఎన్ని రోజులు? 28 రోజులు. అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి, ఒక రౌండప్ తిరగడానికి 28 రోజుల సమయం పడుతుంది. ఆ 28 రోజులనే ప్రస్తుతం నెట్వర్క్ సమయంగా తీసుకోవడం జరుగుతుంది. ఒక రోజులో 24 గంటలు ఎందుకు ఏర్పడ్డాయో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అదేవిధంగా నెట్వర్క్ సమయం ఇప్పుడు మీరు చెప్పగలరని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.